రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్ గా ఇది ఉంది. మీరు ఏరియల్ సర్వే కూడా చూస్తారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్ గా ఇది ఉంది. మీరు ఏరియల్ సర్వే కూడా చూస్తారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం